పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. బట్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో ఆవిడ ఇన్పుట్స్ లేకపోతే ఆవిడ ట్వీక్స్ ఆవిడ ఏదైతే చేశారో అవి చాలా సెన్సిబుల్గా అది ఇంకో ఓవర్ వ్యూ తోటి చూస్తారు ఆవిడ. అంటే దానికి అది ఆ సీన్కి ఆ సీన్లా కాకుండా ఓవరాల్ స్క్రిప్ట్ తోటి షీ హ్యాస్ దట్ సెన్స్ వేర్ ఎట్ ఎవ్రీ టైమ్ షీఈ్ తన కథతోటి నే ఉంటుంది. అంటే మనం ఒక సీన్ చేసినప్పుడు మనం ఆ సీన్ గురించి ఆలోచిస్తాం కదా, అది యాజ్ అ రైటర్ ఆల్సో ఆవిడ మొత్తం కథ గురించి ఆలోచించారు. సో అది ఫస్ట్ టైం నేను మాన్సాలో ఆ షార్ప్నెస్ చూసింది. లేటర్ ఆవిడ డైరెక్టర్ లాగా చేసినప్పుడు దెన్ ఐ అండర్స్టూడ్ దట్ యునో ఎస్పెషలీ ఒక డెబ్యూ డైరెక్టర్కి చుట్టూ ఉన్న టీం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే యాక్చువల్గా సారీ టు ఇంటరప్ట్, రైటర్లో ఉండే సెన్సిబిలిటీస్ అవి. మీరు సిరివెన్నెల గారి పాటలు చూస్తే మనసంతా నువ్వేలో ఒక లైన్ ఉంటుంది, కంటతడి నాడు నేడు చెంపతడి మింది చూడు తేడా తెలియట్లేదా అని చెప్పేసి. అంటే చిన్నప్పుడు విడిపోతూ ఏడ్చావు, ఇప్పుడు కలిసి ఏడ్చావు, వచ్చింది చెంపతడే కానీ దాంట్లో తేడా ఉంది. నవ్వు అప్పుడు ఆ బాధ, ఇప్పుడు ఆనందం. అంటే రైటర్ అనే ఆ సెన్సిబిలిటీ ఉన్న మనిషి ఆ మొత్తం ఆ సీక్వెన్స్ని కానీ ఆ కథను కానీ ఎప్పుడు మర్చిపోవడం అనమాట. ఒక చిన్న సీన్ రాసిన కథ మొత్తానికి జస్టిఫికేషన్ కావాలి, ఒక చిన్న లిరిక్ రాసిన జస్టిఫికేషన్ కావాలి. మీరు చెప్తుంటే నాకు సిరివెన్నెల గారు గుర్తొచ్చారు. సో అది యాక్చువల్లీ నాకు యాజ్ అ డైరెక్టర్ అది ఆవిడకి చాలా ఉపయోగపడుతుంది అని అప్పుడే అర్థమైందనమాట. సో మేము బెంచ్ లైఫ్ అని ఒక సిరీస్ చేసినప్పుడు కూడా ఐ సా యునో తన వర్కింగ్ ఎస్థెటిక్ అదంతా చూసి విత్ ద రైట్ టీమ్ షిల్ బికమ్ మోర్ పవర్ఫుల్. సో రాకాస అన్న కాన్సెప్ట్ ఆ విఎఫ్ఎక్స్ అదంతా మాకు ఎంత కొత్త అయినా కూడా తన సెన్సిబిలిటీస్ లేకపోతే తను తీసుకొచ్చిన హ్యూమర్ లేకపోతే ఆ హ్యూమన్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది వాజ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ నాకు అది సెల్లింగ్ పాయింట్ యాజ్ అ ఫిల్మ్. సో దట్స్ వై యాక్చువల్గా ఈ మూవీలో హీరో కానీ హీరోయిన్ కానీ మీ ప్రోడక్ట్సే. ఓ చిన్న ఫ్యామిలీ స్టోరీ కానీ లేకుంటే ఇప్పుడు బెంచ్ లైఫ్ దాంట్లో కూడా బెంచ్ లైఫ్ లో గాయత్రి అనే చిన్న చేశారు. బట్ డెబ్యూ వాజ్ హలో వరల్డ్. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యే టైంకి హలో వరల్డ్ టేక్ ఆఫ్ అయింది, అక్కడ డెబ్యూ చేసినాం. సో మీకు ఎంతవరకు కంఫర్ట్గా ఉన్నారు ఇప్పుడు వీళ్ళు స్టార్స్ అయ్యి వచ్చారు కదా మీ దగ్గరికి? అసలు ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ చేంజ్ అండి. అసలు నయన్ అయితే she has more experience, both of them as actors. The way that they speak, especially with media cameras unnappudu, how they speak and how they conduct themselves. Obviously I think nenu kuda over the years I have also changed a way lo. అదొకటే తప్ప మా తోటి మేము మాట్లాడే విధానం, the way that we are friendly with each other, అది నథింగ్, ఏది మారలేదు. సూపర్. అండ్ సీను గారు, మీ విషయానికి వస్తే యాక్చువల్గా మీ గెటప్లు చూసాము, మీ యాక్టింగ్ చూసాము, మీ డ్యాన్స్ చూడలేదు సార్ ఫస్ట్ టైం. చాలా ఒక పద్ధతిగా వెళ్తున్న ఇంటర్వ్యూ ఏంటి ఏదో మిస్ అవుతుందని వచ్చింది. చెప్పండి సార్, ఇప్పుడు చెప్పండి. నేను సీరియస్గానే అడుగుతున్నాను, చాలా బాగుంది. సీరియసా? ఈవెన్ మీరు మొన్న ప్రమోషన్కి వెళ్ళారు కదా, అక్కడ మీరందరూ ఆ స్నేక్ డ్యాన్స్ స్టెప్ వేసి ఆపేస్తే వారు ఒక్కరే పక్కన చిరంజీవి గారు స్టెప్స్ వేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదు, చిరంజీవి గారు ఈ మధ్య వచ్చిన ప్రతి స్టెప్ వేశారు. మీకు అర్థమవుతుందా ఏ లెవెల్ వరకు ఆ రీల్ వెళ్ళిందో? లేదు, నాకు పర్సనల్గానే నాకు డాన్స్ చేయాలని తక్కువ అండి. నేను అంతకుముందు సినిమా రాజు యాదవ్ చేసినప్పుడు నాకు డాన్స్ వద్దని చెప్పి డైరెక్టర్ గారికి చాలా చెప్పా, చిన్న చిన్నగా వేయించారు. బట్ ఈ సినిమాలో ఏంటంటే 4 సాంగ్లో పెట్టారు. 4 సాంగ్లో స్నేక్ డ్యాన్స్లో అయితే వదిలేశారు. అంతెందుకు అసలు ప్రమోషన్లో అయితే చూస్తున్నారు, ఆడరా నన్న ఆడరా చిట్టి, మిగతా లాస్ట్ 2 స్టెప్పులు నేనే గుర్తిస్తాను. నాదేంటి పక్క నుంచి వరదా ఆయన్ని ఆపు వరదా, నాకు ఆ ఎనర్జీ వచ్చింది, జోష్ అంటే ఆ వైపు కనిపిస్తుంది సినిమాలో నాకు. అది మోర్ దెన్ వైబ్. అంటే ఇది యాక్చువల్లీ నేను చెప్పలేదు కాబట్టి ఆనెస్ట్లీ మీరు అన్నట్టు ఆయన సినిమాని మమ్మల్ని ఓన్ చేసుకున్నాడండి. ఆయన ఎన్నో సినిమాలు చేశారు కానీ ఇంత ఎఫర్ట్ మేము ఎక్స్పెక్ట్ చేయాల. ఆయన నిజంగానే అరే మా వాళ్ళు, మా ప్రొడక్షన్, మా హీరో, మా హీరోయిన్, మా డైరెక్టర్, మా ప్రొడ్యూసర్ అని అనుకోపోయి ఉంటే అంత పెట్టరండి. నాకు ఎందుకో మొత్తం ప్రాసెస్లో మీకు
నాగబాబు గారి మీద మీకున్న ప్రేమ కనిపిస్తుంది. ఎందుకంటే లౌడ్ అండ్ క్లియర్. సటిల్ లవ్ కాదు ఇది, చాలా గాఢమైన, చాలా బండ ప్రేమ ఇది. అంటే యాక్చువల్గా ఇంటర్వ్యూ అయిపోయిందని సిగ్నల్స్ వస్తున్నాయి. సో లాస్ట్ ఫ్యూ మినిట్స్ మీరు విజిల్ వేస్తూ సాంగ్స్ చాలా బాగా పాడతారంట తెలిసింది. అది ఇంటర్వ్యూ ఇంకా బయట రాలేదు కదండి, నిన్నే రికార్డ్ చేసాం కదా. అవునండి. ఏదైనా ఒక్క సాంగ్ మీరు చెప్పండి, ఏదో పాట చెప్పండి, అది పాడతాను. వర్షమే పాడండి. చెప్పండి. చిటికలే. అండ్ మీరు యాక్చువల్గా వర్క్స్లో చాలా బిజీగా ఉన్నా కానీ గత కొన్ని నెలలుగా నిహారిక ఇంటికెళ్ళి మేనల్ని చూసుకొని రోజు లేదు. అంటే ఆ మూమెంట్స్ అంతా క్యూట్గా ఉంటున్నాయంటే నేను చాలా దగ్గర మనుషుల ద్వారానే ఆ సోర్స్ తీసుకున్నాను. తెగ ఎంజాయ్ చేస్తున్నారంట. ఆ మూమెంట్స్ గురించి కాస్త షేర్ చేయండి. ఇంత జాగ్రత్తగా ఉన్నారండి. దగ్గర సోర్స్ అంటే మా నాన్న మీ దగ్గర మన ఇద్దరి గురించి చెప్పారంటే లేదండి, ఆఫ్ కోర్స్. అంటే నేను మా అన్న చిన్నప్పుడు ఫొటోస్ చూసినప్పుడు, నేను బేబీగా ఉన్న ఫొటోస్ చూసినప్పుడు, నేను యంగ్గా ఉన్నప్పుడు నేను చెప్పేదాన్ని. నాకు యాక్చువల్లీ పిల్లలు అంటే చాలా ఇష్టం. మా అన్న ఫోటో చూసినప్పుడు నేను మా అమ్మకి చెప్పేదాన్నమాట, నేను వర్ణనని ఈ ఏజ్లో చూస్తుంటే ఎంత బాగుండేదమ్మా, ఎంత ముద్దుగా ఉన్నాడు, లడ్డుగా అయితే. అదే చాలాసార్లు చెప్పేదాన్ని నేను మా అమ్మకి. అది కోరుకున్నాను కూడా అనుకుంటా. ఇప్పుడు వాయువ్ని చూస్తే ఎంత బలంగా కోరుకున్నాను అనిపిస్తుంది. ఎందుకంటే డిట్టో తన్ని ఎత్తుకున్నప్పుడు ఆ ఫోటో నేను ఏదైతే చూసి మా అన్నని ఎత్తుకుంటే బాగుండు అనుకున్నానో సేమ్ అలాగే ఉన్నాడు. సో ఫర్ మీ దట్, అంటే అది దట్స్ ఐ డోంట్ నో. పాట కూడా ఉంది, నేను పాడుతూ ఉంటాను ఎవ్వరు లేనప్పుడు, అత్తవడి ఎత్తనమ్మా అని. సూపర్. అండ్ సినిమా టీజర్ కానీ, మీరు టైటిల్ రిలీజ్ చేసిన ఆ విధానం కానీ, టీజర్ కానీ, అండ్ మీరు చేస్తున్న ప్రమోషన్స్ కానీ, నేను ఇందాకే చెప్పాను, మీరు ఎంచుకున్న జానరు, ఎంచుకున్న కాస్టు, స్టార్ కాస్టు అక్కడే సగం సక్సెస్ అయిపోయారు. ఎక్కడ ఇంత కూడా నెగిటివ్ టాక్ లేదు. చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మూవీ చూడడానికి. సో ఆ విషయంలో మీకు ఆల్ ద బెస్ట్ చెప్పను కానీ విషయం చెప్పేస్తున్నాను. ఆల్రెడీ కొట్టేసి. బట్ నా దగ్గర ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, టైం సరిపోవట్లేదు. సినిమా సక్సెస్ అవుద్ది, అయ్యాక మళ్ళీ నాకు మీరందరూ పర్సనల్గా ఇంటర్వ్యూ ఇవ్వాలి. మన ఇంకా ఒక్కొక్కటి బ్యాలెన్స్ అయితే ఉందండి, ఒకటి మిస్ అయిపోయాం మనం. యాక్చువల్గా కూర్చోవాలి మనం. 100% ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.